ప్రజల మనోభావాలను కాపాడే బాధ్యత ప్రభుత్వానిదేనని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్లోని కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ పూజల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. అమ్మవారి విగ్రహం ధ్వంసం ఘటన చాలా బాధాకరమన్నారు. ప్రశాంతంగా ఉన్న సికింద్రాబాద్ ప్రాంతంలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. ఇలాంటి ఘటనలు సమాజానికి మంచిది కాదన్నారు. ఎవరి మనోభావాలు వారికి ఉంటాయన్నారు. వాటిని గౌరవించాలన్నారు. ప్రభుత్వం దోషుల పట్ల కఠినంగా వ్యవహరించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అన్నారు. లేకపోతే మత ఘర్షణలు కానీ మీదొక సమాజం మాదొక సమాజం అటువంటి ఏం మా చరిత్రలో చూడలేదు. ఫస్ట్ టైం ఇక్కడ జరిగినటువంటి సంఘటన. బట్ వాళ్ళకి కానివ్వండి, సేమ్ టైం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పూర్తి స్థాయిలో కేర్ తీసుకొని మరి జరిగిన సంఘటన మీద వాళ్ళు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండడం, తద్వారా ఇది ఒక శాంతియుత వాతావరణంలో ఈ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి నేను ఆశిస్తూ అందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. సార్, ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వానికి ఏమైనా సలహా ఇస్తారు? డెఫినెట్గా ఇప్పుడు నేనేమంటే ఇటువంటి ఘటనలు జరగదు. ఎందుకంటే ఇది సమాజానికి మంచిది కాదు. ఎందుకంటే మనిషి ఎంతకాలం బతుకుంటాడు అనేది ముఖ్యం కాదు. బతుకున్నప్పుడు ఏం చేసినాము అనేటువంటిది ప్రధానమైనటువంటిది. రెండవది, ప్రభుత్వాలు కూడా పూర్తి బాధ్యతలు తీసుకోవాలి. జరుగుతాయి కొన్ని సంఘటనలు. ఏంటంటే మనం ఊహించాం, మన కంట్రోల్లో కూడా ఉండకుండా జరుగుతుంటాయి. బట్ ఏదైనా కానీ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండడం. కాబట్టి ఎందుకంటే ఈ బస్తీలో అసలు ఈ బస్తీకి సంబంధం లేకుండా ఆ రోజు జరిగిన సంఘటన అందరు ఆశ్చర్యానికి గురి చేసినటువంటి సంఘటన. స్థానికులు కాదు, ఇక్కడ ఉన్న వ్యక్తులు కాదు. మరి అర్లీ అవర్స్లో అతను వాకింగ్కి పోయినటువంటి ఒక పెద్ద మనిషి చూడడం మూలాన మొత్తం విషయం బయటకు వచ్చినటువంటిది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని కోరుతున్నాను.